మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవటం చాలా ప్రాముఖ్యం. రక్షించబడ్డారా? ఒకవేళ మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షించబడలేదా? రక్షణ కోసం మనము రక్షణ పొందిన వాళ్ళంగా మనం ప్రార్థిస్తూ ఉండాలి. రక్షణ, అదేవిధంగా రక్షణ తర్వాత మారు మనస్సు, పశ్చాత్తాపము, పాపపు ఒప్పుకోలు ద్వారా ప్రతినిత్యము మనము దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం. అయితే ఈ సహవాసంలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మనకి ఆత్మీయమైన ఆహారం చాలా అవసరం. జనరల్గా ఈ లోకంలో మనము నివసిస్తూ జీవిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మనకు ఏదో ఒక రకంగా ఆహారాన్ని మన శరీరానికి తీసుకుంటూ ఉంటాం. ఎందుకని? ఆహారం మన శరీరంకి వెళ్ళిపోయినప్పుడు అది శక్తినిచ్చి మనం ఏ పని చేయడానికైనా సరే ఎంతగానో సహాయం చేస్తుంది కదా. అలాగే ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపముతో పాపపు ఒప్పుకోలు కలిగి దేవునితో సహవాసం చేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు తిరిగి పడిపోకుండా, బలహీనుడు కాకుండా లేదా బలహీనురాలు కాకుండా ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి శ్రమను లేకపోతే శక్తితో మనం ముందుకు సాగిపోవాలి అంటే ఆత్మీయ జీవితానికి కూడా ఆహారం కావాలి. ఆ ఆహారం ఏంటి అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఆ యొక్క బైబిల్ గ్రంథము కేవలము అది ఒక మతానికి సంబంధించింది కాదు, కానీ ఒక వ్యక్తి ఈ లోకంలో ఎలా జీవించాలి, ఏ విధంగా నడవాలి, అదేవిధంగా ఆత్మీయ స్థితిని ఏ విధంగా చూసుకోవాలి. ఈ లోకంలో అద్దం ముందు నిలబడితే మన సహజ శరీరాన్ని చూసుకోవచ్చు. అయితే ఆత్మీయ జీవితాన్ని చూసుకోవడానికి మనకు అద్దం లాంటిది ఎవరు అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే. కొన్నిసార్లు కొన్ని గద్దింపులు మనకు అవసరం. ఈ లోకంలో మనల్ని గద్దిస్తూ ఉంటారు. అయితే ఆత్మీయ జీవితానికి గద్దింపు ఎవరు అంటే బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము ఒక బెత్తం లాంటిది. బైబిల్ గ్రంథము ఒక దిక్సూచి లాంటిది. బైబిల్ గ్రంథము మనకి ఒక మార్గాన్ని నిర్దేశించేది. మన వెనక నుంచి ఇదే నిజమైన మార్గము, ఇందులో నడువు అని చెప్పేది బైబిల్ గ్రంథమే. మనతో మాట్లాడేది, మనతో ముచ్చటించేది, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చేది కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే. కాబట్టి ఈ ఆత్మీయ జీవితానికి బైబిల్ గ్రంథ పఠనము చాలా అవసరము. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని, లేకపోతే బైబిల్ గ్రంథం మొత్తాన్ని మనం ఆలోచించినట్లయితే ఎక్కువ భాగాలు పేరాగ్రాఫ్తో వాళ్ళు తయారు చేశారు. పేరాగ్రాఫ్ ఎందుకు పెట్టారు అంటే మనం చదువుకోవడానికి, అందులో ఉన్న ఏదో ఒక సత్యాన్ని మనం గ్రహించడానికి ఎంతగానో అవకాశం ఉంటుందని. కనీసము ఇప్పటి నుంచైనా సరే బైబిల్ గ్రంథం చదివేటప్పుడు అధ్యాయం అంతా చదవకపోయినా స్టార్టింగ్లో పేరాగ్రాఫ్ చదువుకుంటూ తర్వాత అధ్యాయాలు చదువుకుంటూ ముందుకెళ్ళిపోతే తప్పకుండా దేవుడు మన ఆత్మీయ జీవితానికి బలం ఇవ్వడమే కాదు, మన యొక్క శారీరక జీవితానికి కూడా శాంతిని, సంతోషాన్ని ఇవ్వగలడు. కాబట్టి మనము ఆయన యొక్క రక్షణ, పశ్చాత్తాపము, పాపపు ఒప్పుకోలతో సహా ప్రతిరోజు బైబిల్ పఠనము, ప్రతిరోజు బైబిల్ రీడింగ్ అనేది మన యొక్క అనుదిన జీవితంలో అది లేకపోతే అది కంపల్సరీగా చేసుకోవాలి. అది ఒక నీడ్, అది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అంటే ఖచ్చితమైన అవసరము అన్నగా తీసుకొని ప్రతిరోజు మనం ఉదయం లేచిన వెంటనే చదువుతూ మన జీవితాలని సెట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనము చక్కగా కాదు, మంచిగానే కాదు, మనం 10 మందికి మనము ఆశీర్వాదకరంగా జీవిస్తాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.